వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన భాస్కర్ హైదరాబాద్లో హత్యకు గురి కావడంతో బంధువులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. భాస్కర్ హైదరాబాద్లోని మాదాపూర్లో నివాసముంటూ ఓ ప్రైవేట్ హాస్టల్లో కుక్గా పనిచేస్తున్నాడు. కాగా గతంలో భాస్కర్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అనంతరం 3 సంవత్సరాల క్రితం వేరే వ్యక్తితో పెళ్లి జరిపించారు. పెళ్లైన అనంతరం ఆ యువతి భాస్కర్తో మాట్లాడుతుందనే అనుమానంతో భర్త ఇటీవల విడాకులిచ్చాడు. దీంతో తమ కూతురు వైవాహిక జీవితం పాడవటానికి భాస్కర్ కారణమని యువతి కుటుంబీకులు అతడిపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో యువతి తండ్రి, మేనమామతో పాటు మరికొందరు భాస్కర్ వద్దకెళ్లి అతన్ని హత్య చేశారని మృతుడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మరోపక్క తన ఇద్దరి కూతుర్లను చాలా కాలంగా వేధిస్తున్నాడని ఆరోపించాడు నిందితుడు రాజు. మొదట పెద్దమ్మాయిని వేధించడంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కూతురి జీవితం బాగుండాలనే వేరే వ్యక్తితో పెళ్లి చేశాడు. అయినా భాస్కర్ మారలేదు. ఆ అమ్మాయి పాత ఫోటోలను ఆమె భర్తకు పంపించి గొడవలు పెట్టాడు. దీంతో ఆ భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. కూతురి కాపురం కూలిపోవడంతో ఆ తండ్రి రాజు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పెద్ద కూతురి జీవితం పాడైందనే బాధలో ఆ కుటుంబం ఉంటే భాస్కర్ రెండో కూతుర్ని కూడా వేధించడం మొదలుపెట్టాడని, దీంతో తండ్రి రాజు మళ్లీ పోలీసులు ఆశ్రయించినట్లు సమాచారం. పోలీసులు భాస్కర్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినా అతడు వినలేదు. పైగా తండ్రి రాజుకు ఫోన్ చేసి దమ్ముంటే హైదరాబాద్ రండి చూసుకుందాం అంటూ సవాల్ విసిరాడని ఆరోపిస్తున్నారు. దీంతో తన ఇద్దరు కూతుర్ల జీవితాలను నాశనం చేయటమే కాకుండా ఎదురు సవాల్ విసరడంతో రాజు తట్టుకోలేకపోయాడు. భాస్కర్ను వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. వరంగల్ నుంచి తన బంధువు కుమారస్వామితో పాటు మరికొందరిని వెంటబెట్టుకుని హైదరాబాద్ వచ్చాడు. మాదాపూర్ రామేశ్వరం కెఫే ముందు భాస్కర్ కనిపించగానే కత్తులతో ఒక్కసారిగా దాడి చేసి నరికేశారు. తీవ్ర గాయాలైన భాస్కర్ అక్కడికక్కడే చనిపోయాడు. హత్య జరిగిన వెంటనే ప్రధాన నిందితుడు రాజు, అతని బంధువులు కుమారస్వామి నేరుగా వెళ్లి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ దాడిలో పాల్గొన్న మరో 3 నిందితులు ప్రస్తుతం పరారులో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు. కాగా ఇవాళ ఉప్పరపల్లిలో భాస్కర్ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా భాస్కర్ మృతదేహాన్ని రాత్రి 11 గంటలకు స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో కరెంటు పోయి అరగంట తర్వాత వచ్చింది. పోలీసులే కరెంటు నిలిపివేశారని బంధువులు ఆరోపించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. నా కొడుకమ్మటి దాని బిడ్డ పడ్డది, గొల్లోని బిడ్డ. ఓ కొడుకు, నా కొడుకు వద్దన్నాడు. నా కొడుకు వద్దన్నా కూడా అది ఎంబడి పడ్డది. ఎన్నటికైనా నువ్వు నన్ను లేపకపోతలేవు, నన్ను చేసుకుంటలేవు, నిన్నటికైనా చంపిస్తానన్నది. చంపించింది అయ్యా. ఓ నా కొడుకు, నేను ఎక్కువ దెబ్బ కొట్టకుండా నా కొడుకును చదువుకున్నా అయ్యా.
నేను ఎవరు చెప్పిన అయినా నాయనా నీ కొడుకు ఏం పని చేస్తాడమ్మా? నా కొడుకు కాలేజీలో వంటలు ఉండేది అయ్యా, హైదరాబాద్ కాడ. ఇయాడు దినం వచ్చిండు నా కొడుకు, ఫంక్షన్ ఉన్నదని వచ్చిండు ఇయాడు దినం. ఆదివారం నాడు ఫంక్షన్ అయిపోయింది. ఆ నైట్ పోయిండు, 3 గంటలకు పోయిండు. 3 గంటలకు పోతే నా కొడుకు బండి వేసుకొని 2 దోస్తులు పోతాంటే ముందు పోతాంటే కారు యాక్సిడెంట్ అయిందట, వేరే వాళ్ళది. యాక్సిడెంట్ అయి మనిషి చచ్చిపోయిందట. చచ్చిపోతే అంబులెన్స్లో వేసిండట నా కొడుకు. అంబులెన్స్ లేచి నా కొడుకు భయపడి నా బిడ్డ కాడికి పోయిండు. పోయి ఆ రోజు ఉన్నాడు. ఉండి తెల్లారిపోయి పనికి పోయిండట. డ్యూటీ ఎక్కినోన్ని ఇక రారా మీ ఊరు వాళ్ళు వచ్చిండ్రా, మీ దోస్తులు వచ్చిండ్రు అమ్మ అని 2 పోయినలట. అందులోకి అక్కడ కాలేజీలోకి 2 మూడో పోర్లు ఉన్నాడు నా కొడుకు. 2 పోయి ఇట్లా భుజాల మీద చెయ్యి వేసుకొని తీసుకొచ్చి గేట్ కాడికి రాగానే ఇంకా 3 ఉన్నారట. ఇక చంపిల్లు. ఇక వాళ్ళు ఎవరెవరంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళే, మేనమామ కొడుకులు, దాని అయ్యా రాజుగాడు వాని కడుపు వాడు సత్ హాస్పిటల్ ఉంటాడు వాడు. ఇక వీన్ని ఎట్లాగా చంపాలని వాడు మొదల మేల్కొని హనుమకొండ కన్న వరంగల్ కన్నా ఉన్నాడు సారు. ఇక్కడ లేడు వాడు, పోయిండు వాడు. ఓ కొడుకో, ఓ నాయనా, మేనమామ కొడుకులు, దాని అయ్యా 8 మంది. ఓ కొడుకో, ఓ కొడుకా.